హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది శ్లోక టిఫిన్ బాక్స్ దగ్గర నుంచి అండి. ఆ ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ తనకి టొమాటో రైస్ అయితే చేసేస్తున్నాను. అండ్ టొమాటో రైస్ అనేది డిఫరెంట్ వేరియంట్స్తో చేసుకుంటూ ఉంటాను. ఒకసారి మింట్ ఉంటే మింట్ వేస్తాను, అంటే పుదీనా వేస్తాను. ఒకసారి కొత్తిమీరతో ఎక్కువ చేస్తాను, టొమాటో కొత్తిమీర గ్రీన్ చిల్లీస్. కొన్నిసార్లు టొమాటోస్ అండ్ గరం మసాలా ఎక్కువ వేసి కొంచెం పులావ్ టైప్లో కొంచెం పొటాటోస్ వేసేసి చేస్తాను. సో డిఫరెంట్ వేరియేషన్స్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ టేస్ట్ ప్రతిదానిది డిఫరెంట్గానే ఉంటుందండి. ఎవ్రీథింగ్ విల్ నాట్ టేస్ట్ లైక్ జస్ట్ ప్యూర్ టొమాటోస్. సో ఇవాళ రైస్లోకి అయితే నేను ఫస్ట్ నెయ్యి వేసేసుకొని కడా మసాలాలు వేసుకున్నానండి. బే లీఫ్, చెక్క, లవంగం, చిన్న ఇలాయచి అండ్ షాజీరా కాదు జీరా వేసుకున్నాను. అండ్ స్టోన్ మేస్ అంటారు కదా, బిర్యానీ పువ్వు, అది చాలా తక్కువ వేసానండి. అది కొంచెం ఎక్కువ వేసామంటే ఓవర్ పవరింగ్ అయిపోతుంది. సో చాలా తక్కువ క్వాంటిటీ అయితే వేసాను. అండ్ అవి వేసి దాని తర్వాత ఈ ప్యూరే ఏదైతే చేసుకున్నానో, ఈ ప్యూరేకి ఏంటి అంటే ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను, టొమాటో తీసుకున్నాను అండ్ మింట్ మాత్రం చాలా తీసుకున్నానండి. ఆ పుదీనా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అండ్ ఫ్రెష్ పుదీనా దొరుకుతుంది కాబట్టి ఐ వాంటెడ్ టు యూజ్ ఇట్ ఇన్ ద రైస్. సో ఈ గ్రేవీ అంతా నేను చాపర్లో చాప్ చేసుకున్నది మొత్తం వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. ఇదంతా ప్రాపర్గా కుక్ అయినాక అప్పుడు నేను ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాక అప్పుడు క్యాషూ నట్స్ అయితే వేసుకుంటాను. టొమాటో రైస్ ప్లస్ క్యాషూ నట్స్ డెడ్లీ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. క్యాషూ నట్స్ మీరు కావాలి అంటే ఫస్ట్ తాలింపులో ఇది వేసేసుకొని ఆ గీలో దీన్ని కూడా రోస్ట్ చేసుకోవచ్చు. కానీ నాకేంటంటే అట్లా చేశాను అంటే కొంచెం బ్రౌనిష్గా అయిపోయి ఒక్కొక్కసారి మాడుతున్నాయి అనమాట క్యాషూస్. అందుకని నేను ఇప్పుడు వేసేసుకున్నాను. అండ్ దిస్ విల్ ఆల్సో గివ్ అ డిఫరెంట్ టేస్ట్. గీలో రోస్ట్ చేసుకున్న క్యాష్యూస్ ఒక రకమైన టేస్ట్ ఉంటే ఈ క్యాష్యూ నట్స్ అంటే కుక్ అయ్యి కొంచెం స్టీమ్ అయ్యి ఉంటాయి కదా, దిస్ గివ్స్ అ డిఫరెంట్ ఫ్లేవర్. అండ్ లాస్ట్లో అంటే రైస్ వేసేసే ముందు అప్పుడు గ్రీన్ పీస్ వేసుకున్నాను. ఎందుకు అంటే ఇవి ఫ్రోజన్ పీస్ అండి. సో ముందే వేసాము అంటే కొంచెం మ్యాష్ అయిపోతాయి. అదే పచ్చి బఠానీ అనుకోండి ముందే వేసుకొని వేపాలి, లేదా మనం దాన్ని ముందే బాయిల్ చేసేసుకొని అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అండ్ మసాలాల్లోకి మాత్రం నేను ఇవాళ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసాను. కొరియండర్ ఇవాళ వేయట్లేదు కాబట్టి. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గరం మసాలా వేసామా వేయలేదా అన్నట్టే ఉండాలండి. నాట్ ఓవర్ పవరింగ్ ద ఎంటైర్ ఫ్లేవర్ ఆఫ్ టొమాటో అండ్ మింట్ని ఓవర్ పవర్ చేసేలాగా ఉండకూడదు. చాలా తక్కువ వేసాను గరం మసాలా, మైల్డ్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. సో ఇవి మసాలాలు అయితే ఇవి వేసేసుకొని రైస్ సోక్ చేసి పెట్టుకున్న రైస్, నార్మల్ రైసే యూజ్ చేస్తున్నానండి నేను ప్రతి దాంట్లో. బాస్మతి రైస్ నాకు అసలు ఆ బాస్మతి రైస్ నచ్చవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నార్త్లో ఉండి అవి తిని నాకు వాటి మీద ఒకలాంటి విరక్తి అనమాట. ఓన్లీ బిర్యానీస్లో ఐ కెన్ ఈట్ ఇట్. ఫ్లేవర్డ్ రైస్లో ఐ ప్రిఫర్ ఈటింగ్ సోనా మసూరి కానీ లేకపోతే చిట్టి ముత్యాలు కానీ, ఇవి ఇంకా ఫ్లేవర్ఫుల్ అనిపిస్తాయి. మహారాష్ట్రలో ఏమో ఇంద్రాణి రైస్ అని దొరుకుతుందండి. దట్ ఈస్ ఆల్సో అమేజింగ్. అసలు ఆ స్మెల్కి మనకి ఆకలి వేసేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి రైస్ మన ఈ రీజన్కి సంబంధించిన రైస్ ఏదైతే ఉంటుందో అది యూస్ చేయడం ప్రిఫర్ చేస్తాను. అండ్ రైస్ వేసి నాకు మాత్రం ఓ 5 minutes రోస్ట్ చేయండి రైస్ని. ఆ గీలో, ఆ మసాలాలో, గ్రేవీలో ఓ 5 minutes రోస్ట్ చేసేసి దెన్ యాడ్ వాటర్ అండ్ కొంచెం సాల్ట్ మీరు చెక్ చేసుకొని ఇంకా కుక్ చేసేసుకోవచ్చు. నేను ఇది ప్రెషర్ కుక్కర్లో ప్రిఫర్ చేయనండి. నాకేంటంటే రైస్ ప్రెషర్ కుక్కర్లో వండితే ఒకలాగా వస్తుంది. సో ఐ డోంట్ ప్రిఫర్ ఇట్ అంటిల్ చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంది అన్నప్పుడే చేస్తాను. లేదా నాకు మరీ బద్ధకంగా ఉంది అంటే డెఫినెట్లీ ఐ విల్ ఆప్ట్ ప్రెషర్ కుక్కర్. అదర్వైజ్ నేను ఇట్లా బాండీలోనే చేస్తాను, పెద్ద కడాయిలో చేసుకుంటాను రైస్. నాకు ఇలా చేస్తే ఏంటంటే విడివిడిగా వస్తుంది అండ్ బాక్స్లో పెట్టేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఐ ప్రిఫర్ దిస్ వే రాదర్ దెన్ ప్రెషర్ కుకింగ్ రైస్. అట్లా అని అది చెయ్యను అని చెప్పట్లేదండి, అది కూడా చేస్తాను ఒక్కొక్కసారి. మోస్ట్లీ మాత్రం నా ఫ్లేవర్డ్ రైస్లన్నీ నేను కడాయిలోనే చేసుకుంటాను. అండ్ ఇంకా అందరూ వెళ్ళిపోయినాక
నేను నా రెగ్యులర్ వర్క్ ఏదైతే ఉంటుందో అప్పుడు లాండ్రీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి. అంటే ఫస్ట్ వంట పని అంతా అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ ఇంటి పని మొదలవుతూ ఉంటుంది. దట్ ఈజ్ లాండ్రీ. ఇదైతే మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇప్పుడు ఇంకా ఒకరోజు వాన ఒకరోజు ఎండ అట్లా ఉంది, మబ్బుగా ఉంటున్నాయి, బట్టలు సరిగ్గా ఆరట్లేదు. అలాంటప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ డే ఒక లోడ్ ఆఫ్ లాండ్రీ అయితే వేస్తాను. సమ్మర్లో ఏంటి అంటే 3 పూట్ల స్నానాలు చేస్తాం కాబట్టి అప్పుడు బట్టలు పడతాయి. రైనీ సీజన్లో అట్లీస్ట్ మనం స్నానం అయితే 2 టైమ్స్ చేస్తాం, కానీ అవి ఆరటానికి టైం పడతాయి. సో ఇప్పుడు డైలీ వేసుకోవాల్సిందే. వింటర్లో ఏంటంటే స్వెటర్లు ఇట్లాంటివి వేసుకుంటాం కాబట్టి మళ్ళీ బట్టలు ఎక్కువ పడతాయి, అప్పుడు వేయాల్సిందే. సో ఎనీ సీజన్ లాండ్రీ వర్క్ ఈజ్ కాన్స్టెంట్. అండ్ ఇవన్నీ చేసేసుకున్నాక మాత్రం ఇవాళ నాకు ఎడిటింగ్ ఈ పనులు ఉన్నాయండి, మన యూట్యూబ్ రిలేటెడ్ వర్క్. సో అది చేసుకుందామని కాసేపు అయితే ప్రశాంతంగా కూర్చొని వర్క్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఎడిటింగ్కి నాకు ఎంత కాదన్న 3 hours అయితే మినిమం పడుతుంది. ఎస్, ఐ డివైడ్ ఇట్ ఇంటూ పార్ట్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ వాయిస్ ఓవర్ పెట్టుకుంటాను. ఈ ఎడిటింగ్ ఇదంతా కొంచెం లేట్గా పెట్టుకుంటాను. ఎందుకు అంటే నాకు పొద్దున్నే వాయిస్ ఓవర్ ఇస్తే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అండ్ ఐ నో వాట్ ఐ వాంట్ టు టాక్. ఆల్సో డిస్టర్బెన్స్ అన్నది ఉండదు. చెప్పాను కదండి, మాది కన్స్ట్రక్షన్ సైట్ లాగే ఉంటుంది. సో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి కొడతామో, డ్రిల్ చేయటమో, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుందండి. సో నేను వాయిస్ ఓవర్ మొదలెట్టిన వెంటనే వాళ్ళు అక్కడ డ్రిల్లింగ్ సౌండ్ మొదలవుతూ ఉంటుంది. అండ్ అది మాత్రం భలే అనాయింగ్గా ఉంటుంది అనమాట. ఎంత వాయిస్ క్యాన్సిలేషన్స్ చేసినా ఐఫోన్స్ కొంచెం అయినా వస్తుందండి వాయిస్. అండ్ ముందు మనకు అసలు డిస్ట్రాక్టింగ్గా ఉంటుంది ఇచ్చేటప్పుడు, ఈ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వస్తుంది అని. అందుకని మార్నింగే నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసుకుంటాను. కానీ మిగతాది స్కెడ్యూల్ చేయటం, ఎడిటింగ్ చేయటం, థంబ్నెయిల్ పెట్టుకోవటం, ఇవన్నీ ఇట్లా కొంచెం టైం అయినాక, ఇంట్లో పనులు ఫినిష్ అయినాక అప్పుడు చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇవాళ ఏంటి అంటే ఈ షెల్ఫ్లో నా కుషన్ కవర్స్, టేబుల్ రన్నర్స్, టేబుల్ క్లాత్ ఇవన్నీ పెట్టుకుంటానండి. ఇదంతా కొంచెం మెస్సీగా అయిపోయింది. సో ఇవాళ మొత్తం తీసి కొంచెం థరోగా క్లీన్ చేసుకొని పెట్టుకుందాము అనుకున్నాను. అండ్ ఈ సామాన్ అంతా తీసినాక నేను వెట్ వైప్స్తో దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ మీలో చాలామంది ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి వెట్ వైప్స్ గురించి. ఇది నేను మినిసోలో తీసుకున్నాను. ఈ వెట్ వైప్స్ నేను యూస్ చేస్తాను. లాస్ట్ టైం అన్నారు, అక్క మీరు ఏం యూస్ చేస్తారో చూపెట్టండి అని. ఇదిగోండి, నేను మొన్న వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇది. ఈ వెట్ వైప్స్ మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఇవి యూస్ చేస్తాను. కానీ మన వ్యూవర్స్ చెప్పారండి, దీనికంటే చీప్ వెట్ వైప్స్ అమెజాన్లోనూ మీషోలోనూ దొరుకుతున్నాయి అన్నారు. సో యూ కెన్ ట్రై ఇట్ అవుట్. దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అండి. నాకు ఏది కన్వీనియంట్ అది వాడుతున్నాను. మీకు ఏది కన్వీనియంట్ యూ కెన్ యూజ్ ఇట్. అండ్ ఈ వెట్ వైప్స్ ఎప్పుడూ ఒక్కటే నేను ఇంట్లో పెట్టుకుంటాను, నా హ్యాండ్ బ్యాగ్స్లో ఉంటాయి. అండ్ ఇవేంటంటే ఇప్పుడు మినిసోలో చిన్న ప్యాకెట్స్ వస్తున్నాయండి. అవి చాలా క్యూట్గా ఉన్నాయి. మన హ్యాండ్ బ్యాగ్స్లో బరువు లేకుండా పెట్టుకోవచ్చు. సో అవి ట్రై చేశాను అనమాట. ఈసారి అవి కూడా తెచ్చుకున్నాను. బ్యాగ్స్లో అవి పెట్టి ఇది ఓన్లీ ఇంట్లో పెట్టుకుందాము లేదా కార్లో పెట్టుకుందాము అన్నట్టు తెచ్చాను. అండ్ ఈ వెట్ వైప్స్ క్లీన్ చేస్తే మాత్రం ఆ షెల్ఫ్ అంతా నీట్గా అయిపోయింది. కానీ కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, అది ఆరేంత వరకు మాత్రం నేను సెట్ చేయను. సో ఐ విల్ జస్ట్ లీవ్ ద డోర్స్ ఓపెన్. అండ్ ఇక్కడ ఇట్లా గ్రూవ్స్ లాగా ఉన్నాయి కదండి, ఇక్కడ డస్ట్ పేరుకుపోతుంది నాకు. సో ఐ థాట్ ఐ విల్ యూజ్ వెట్ వైప్స్ టు క్లీన్ ఇట్. అండ్ ఇది క్లీన్ అయితే చేసుకుంటుంటే అసలు ఎంత దుమ్ము వచ్చిందోనండి ఈ గ్రూవ్స్లో. అంటే పైనుంచి డస్టింగ్ అయితే చేసేస్తున్నాను, కానీ ఇక్కడ ఆ డస్టర్ కూడా మనం పట్టుకొని క్లీన్ చేయాలి కదా. నేనేంటంటే ఆ డస్టర్తో ఊరిని పైన అంతా క్లీన్ చేసేస్తూ ఉంటాను వీక్లీ వన్స్. బట్ ఈ గ్రూవ్స్లో డస్ట్ పేరుకుపోతుంది. అండ్ మాకు వానలు ఈ మధ్య గాలి వానలు ఇట్లా జరుగుతున్నాయి కదా. వాన పెద్దగా పడట్లేదులేండి, గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. అండ్ ఆ గాలికి దుమ్ము అయిపోతుందండి ఎంత క్లీన్ చేసిన ఇల్లు మాత్రం. సో అదైతే ఒక కాన్స్టెంట్. ఇదేంటంటే ఇవాళ డస్టింగ్ చేసుకున్నాను, రేపు చెయ్యక్కర్లేదు అన్నది లేదు. ద ఎంటైర్ హౌస్ కాన్స్టెంట్లీ యూ జస్ట్ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. దో దట్ ఈస్ హెక్టిక్, బట్ దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బీ. అండ్ ఇక్కడ ఇంకా లివింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసి ఇక్కడ కూడా సూపర్ఫిషియల్ పైన డస్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఇవాళ ఏంటి అంటే నాకు ఆ సెంటర్ టేబుల్లో కొంచెం డెకరేషన్ మార్చుదాము అనేసి అనుకున్నాను. అంటే రోజు పెట్టే టైప్లోనే పెట్టి బోర్ కొట్టిందండి. యాక్చువల్లీ ఈ క్యాండిల్ హోల్డర్ ఏంటి అంటే నేను హోమ్ సెంటర్ నుంచి తీసుకొచ్చుకున్నాను, పీకాక్ క్యాండిల్ హోల్డర్.
ఇది చాలా బాగుంటుంది. అండ్ నైట్ ఎప్పుడైనా నేను టీ లైట్ క్యాండిల్స్ అట్లా పెట్టాను అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. క్యాండిల్స్ ఇన్స్టంటేనియస్లీ మూడ్ని మొత్తం మార్చేస్తూ ఉంటాయి కదా, కొంచెం రిలాక్స్ అవుతాము. సో అందుకని పెట్టాను. బట్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇదే పెట్టానండి, ఇంకేం చేయలేదు నేను. సో ఇవాళ ఐ థాట్ ఐ చేంజ్ ద సెంటర్ టేబుల్ డెకోర్ అనేసి ఈ బుద్ధ స్టాచ్యూ అయితే తెచ్చి ఇక్కడ పెట్టాను. ఐ వాస్ థింకింగ్ అనమాట, ఏం పెట్టాలి, గణపయ్యని పెట్టాలా అనేసి. కానీ గణపయ్యని నేను సెంటర్ టేబుల్లో పెట్టడం అసలు మానేశానండి. బికాజ్ ఒక్కొక్కసారి మేము ఇక్కడ కూర్చొని తింటూ ఉంటాము. సో ఐ డోంట్ వాంట్ దాట్, అందుకని పెట్టట్లేదు. అండ్ ఈ బుద్ధ స్టాచ్యూ మాత్రం నేను వారణాసిలో తెచ్చుకున్నానండి. చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ద బ్రాస్ ఐటమ్స్ నేను కొన్నది మొత్తం వారణాసి. అండ్ పెద్ద పెద్ద బ్రాస్ ఐటమ్స్ మాత్రం అజ్మేర్లో కొనుక్కున్నాను. అవి అక్కడ అటువైపు ఏంటంటే యూపీలో, ఎంపీలో ఈ బ్రాస్ విగ్రహాలు కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ చాలా బాగా మ్యానుఫ్యాక్చర్ అవుతాయండి. అండ్ చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. ఐ డోంట్ నో మరి ఇక్కడ కూడా మనకి, నేను విన్నానండి ఇక్కడ వైజాగ్ దగ్గర కూడా అజ్రకం అనే ఒక ప్లేస్ ఉంది అని, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ అన్నారు. కానీ నేను వెళ్ళలేదు. సో మీలో ఎవరైనా ఎల్లుంటే నాకు చెప్పండి, ఈజ్ ఇట్ వర్త్ గోయింగ్ దేర్? అండ్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయా లేదా వాళ్ళు హోల్సేల్ డీలర్సా? అది నాకు కామెంట్ చేసి చెప్పండి ఇఫ్ యు నో. ఓకే. అండ్ నేనైతే ఇట్లా డెకోర్ చేసుకున్నానండి. నీట్గా బుద్ధ విగ్రహం పెట్టుకున్నాను, కొంచెం ఉర్లి అండ్ దీపము ఇవన్నీ సింపుల్గా పెట్టుకొని కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది కదా అన్నట్టు పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడ సోఫాస్ కూడా ఒక్కసారి క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ క్లీనింగ్కి యాజ్ ఆల్వేస్ మైక్రోఫైబర్ క్లాత్. అండ్ ఈ డస్టింగ్ ఇదంతా చేసుకునేటప్పుడు నేను ఒక పోయట్రీ చదివానండి, హిందీలో అనమాట అది. కానీ దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ అయితే నేను చెయ్యలేను, బికాజ్ హిందీ వర్డ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. దాన్ని నేను మళ్ళీ తెలుగులో కన్వర్ట్ చేయలేను. కానీ ద జిస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్, నువ్వు ఒకవేళ ముందుకి అడుగేయాలి అంటే ట్రై టు గో ఫార్వర్డ్. ఎందుకంటే నిన్ను వెనక్కి లాగటానికి ఈ సొసైటీ, ఈ ప్రపంచం అంతా ఉంది. నువ్వు ప్రేమించాలి అంటే నిన్ను నువ్వు ప్రేమించుకో. ఎందుకంటే నీతో శత్రుత్వం పెంచుకోవటానికి సొసైటీ ఉంది, లోగ్ హే అంటారనమాట. అండ్ నువ్వు చూడాలి అంటే పైకి చూడు, డ్రీమ్ బిగ్. ఎందుకంటే నిన్ను వెనక్కి లాగటానికి ఈ సొసైటీ ఎలాగో ఉంది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో నిన్ను నువ్వు డెవలప్ చేసుకునే పని మాత్రం నీదే. సో యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. అండ్ నీ మీద నీ కాన్ఫిడెన్స్ నువ్వే పెంచుకోవాలి. ఎందుకంటే నిన్ను చిన్నగా చూపెట్టడానికి ప్రపంచం ఉంది. అసలు ఆవిడ చెప్తూ ఉంటే ఇట్ వాజ్ లైక్, నాకు అసలు గూస్ బంప్స్ వచ్చినాయండి ఒక్క మినిట్ ఆ పోయట్రీ వింటూ ఉంటే. బట్ ఇన్ హిందీ ఇట్స్ బ్యూటిఫుల్. అది నేను తెలుగులోకి ఐఎమ్ నాట్ డూయింగ్ ప్రాపర్ జస్టిస్ అనిపించింది. బట్ దోస్ వర్డ్స్ ఆర్ సో ట్రూ కదా. మనం ఏది చేసినా మనల్ని ఏదో ఒక రకంగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే ఎప్పుడూ తుడుచుకుంటూ కడుక్కుంటూ ఉంటావు. అదే మనం ఫుడ్ని ఎక్సర్సైజ్ చేసి మనల్ని మనం మెయింటైన్ చేసుకుంటుంటే దీనికి ఎప్పుడు దాని గోలే, ఇంట్లో ఎవరిని పట్టించుకోరు. లేదా మనం డబ్బులు సంపాదిస్తూ ఉంటే ఎంత మనీ మైండెడో చూసావా, వీళ్ళు పక్కన వాళ్ళ గురించి ఆలోచించరు, ఎంతసేపు డబ్బు 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 గురించే ఆలోచిస్తారు. సో బేసికలీ ఏది చేసినా సొసైటీ మనలో తప్పులే ఎంచుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అన్నది పక్కన పెట్టి మనం ఏమి చేస్తున్నాము అండ్ మనం చేసే పని కరెక్టా కాదా అన్నది ఆలోచించుకోవటం చాలా ఇంపార్టెంట్. సో స్టాప్ థింకింగ్ అబౌట్ సొసైటీ. ఎందుకంటే వాళ్ళు వాగే నోర్లు ఎప్పటికీ మూత పడవు, అవి వాగుతూనే ఉంటాయి. మీలో ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉంటారు జనాలు అన్నవాళ్ళు. సో ఇఫ్ యూ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ దెమ్ కదా, మీ లైఫ్లో మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేరు. సో లీవ్ దోస్ పీపుల్ అసైడ్ అండ్ డూ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ లైఫ్. అదండి జస్ట్ ఆఫ్ ద పోయట్రీ. కానీ అద్భుతంగా ఉంది, నేను అయితే జస్టిస్ చేయలేదు అగైన్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద డైనింగ్ టేబుల్, ఈ కుషన్స్ ఏంటి అంటే నేను లాస్ట్ టైం అప్హోల్స్ట్రీ చేయించాను అని చెప్పాను కదండి. నా డైనింగ్ టేబుల్ చైర్స్కి అస్సలు కుషన్స్ అయితే లేవు అనమాట. సో ఇలాగా వెనకాల కుషనింగ్, నార్మల్గా ఫిక్స్డ్ కుషనింగ్ పెట్టించవచ్చు. బట్ ఆ ఫిక్స్డ్ కుషనింగ్ పెట్టిస్తే ఆ మురికి అయిపోతే వాష్ చేయలేను కదా అనేసి మా అప్హోల్స్ట్రీ చేసి అతను ఈ ఐడియా అయితే ఇచ్చాడండి. ఇదేంటంటే చక్కగా ఇట్లా వేసేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ ఒక జిప్ ఇచ్చి ఆ జిప్లో కుషన్ లాగా ఇచ్చాడు, కుషనింగ్ ఫోమ్ ఇచ్చాడు. సో ఏంటి అంటే నాకు ఇది ఎప్పుడైతే మురికి అయిపోతుందో ఐ కెన్ టేక్ అవుట్ ద కుషన్ అండ్ జస్ట్ వాష్ ద కవర్ కంప్లీట్లీ. నాకు ఈ ఐడియా మాత్రం అద్భుతంగా అనిపించిందండి. ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, అట్లా ఎట్లా తీస్తారండి మీరు అనేసి. సో ఆయన నేను ఒక్కటి కుట్టుకొని తీసుకొస్తాను మేడం, మీరు చూడండి మీకు నచ్చితే చేయించుకోండి అన్నాడు. నా దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువ ఆర్డర్, అందుకనే ఎక్కువ ఆర్డర్ చేశానండి. యాక్చువల్లీ 15 మీటర్స్ సరిపోతుంది నా అప్హోల్స్ట్రీకి, బట్ ఇవన్నీ చేయించుకోవడానికి నేను 20 మీటర్స్ తెచ్చాను. అండ్ ఇవి ఏంటంటే చక్కగా ఇలా జస్ట్ స్లైడ్ డౌన్ చేయొచ్చు. అండ్ మెయింటెనెన్స్ అన్నది ఈజీ. ఇప్పుడు హోటల్లో అయితే ఆ ఫిక్స్డ్వి ఉంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు ప్రతిసారి అప్హోల్స్ట్రీ క్లీన్ చేయించుకోవాలి అంటే ఇట్స్ నాట్ ఫీజబుల్ కదా, హ్యూమన్లీ ఫీజబుల్ అవ్వదు. ఇది వాష్ చేయడం అంటే చక్కగా కుషన్స్ తీసేసి నేను మెషిన్లో కూడా వాష్ చేసేసుకోవచ్చు ఈ అప్హోల్స్ట్రీ మెటీరియల్ని. సో దిస్ వే ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ అండ్ హీ గేవ్ మీ అ బ్రిలియంట్ సజెషన్. ఐ జస్ట్ లవ్ దిస్ ఐడియా అండి. ఇతంది చాలా బాగా సజెస్ట్ చేశారు నాకు. అండ్ ఇంకా నేను ఈ పనులన్నీ చేసేసుకున్నాక అర్బన్ కంపెనీ వాళ్ళని పిలిచానమాట. సో ఇవాళ బాత్రూమ్స్ క్లీనింగ్ నేను మంత్లీ వన్స్ అయితే అర్బన్ కంపెనీని పిలుచుకుంటాను. ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ నేను క్లీన్ చేసుకుంటాను వాష్రూమ్. అండ్ ఇట్లా మంత్లీ వన్స్ మాత్రం వాళ్ళని పిలిచి క్లీన్ చేయించేసుకుంటాను. అండ్ ఈ పనులన్నీ చేసుకునేసరికి నా లాండ్రీ అయిపోయింది, ఇందాక వేసింది అది ఆరేసుకున్నాను. అండ్ ఈ షెల్ఫ్ కూడా డ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు ఇట్లాగైతే కుషన్ కవర్స్ అండ్ టేబుల్ రన్నర్స్ ఇవన్నీ సెట్ చేసుకున్నాను. అండ్ ఇలా సెట్ చేసేసుకున్నానండి. ఆల్ ది టేబుల్ క్లాత్స్, టేబుల్ రన్నర్స్, కుషన్ కవర్స్ అన్నీ ఈ షెల్ఫ్లోనే పెట్టుకున్నాను. అండ్ ఇంకా టేబుల్ క్లాత్స్ వేరేవి వాష్కి వేసాను, కొన్ని డ్రై క్లీనింగ్కి ఇచ్చాను. సో అవన్నీ వచ్చినాక కూడా ఇక్కడే సెట్ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ ముక్కు వాసన రాకుండా ఉండటానికి, ఇప్పుడు మాన్సూన్స్ రెయినీ సీజన్ కదండి, సో ముక్కు వాసన వస్తుంది రెగ్యులర్గా యూస్ చేయని క్లాత్ ఏదైనా షెల్ఫ్స్ ఉంటే. సో దీంట్లో నేను ఈ అబ్జార్బిడెంట్ అన్న ఈ శాషేస్ నేను లాస్ట్ టైం తెప్పించుకున్నాను బాంబేలో ఉన్నప్పుడు. సో వాటిల్ని వేసేస్తున్నాను సో దట్ మాయిశ్చర్ ఏమన్నా ఉన్నా ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ మాయిశ్చర్ని కూడా ఇది అబ్జార్బ్ చేసేస్తుంది. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే మీరు చక్కగా క్యాంఫర్ వేసేసుకోండి, అది మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఇస్తుంది. అండ్ ఆల్సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ విత్ క్యాంఫర్ కదా. సో ఇవన్నీ చేసుకున్నాక ఇంకొక మూవీ అయితే పెట్టుకున్నానండి, ఆఫీసర్ మూవీ అని. ఇది మలయాళం మూవీ, తెలుగు డబ్బింగ్. ఆసమ్ ఉందండి. వీళ్ళ మూవీస్ మాత్రం ఎంత బాగుంటాయో, నాకు భలే ఇష్టం అండి మలయాళం మూవీస్. అంటే ఆ సూపర్ హీరో ఇమేజ్ ఉండదు, ద హీరో ఈజ్ ద స్టోరీ. అలాంటి మూవీస్ వస్తే బాగుంటుంది. కానీ కొంచెం చూసేటప్పుడు పిల్లలు ఉన్నప్పుడు కొంచెం చూసుకొని చూడండి, ఇట్స్ అ బిట్ డిస్టర్బింగ్ అంతే. అండ్ ఇంకా లంచ్ చేసి మిగతా పనులన్నీ సార్ట్ అవుట్ చేసుకునేసరికి శ్లోక స్కూల్ నుంచి వచ్చింది. సో గబగబా కాఫీ తాగి రెడీ అయ్యి మేమైతే బయలుదేరాం. ఎందుకంటే శ్లోకాకి టెన్నిస్ జాయిన్ అయిందండి ఇక్కడ. సో ఆ ర్యాకెట్ కొనాలి. ఇన్ని రోజులు షీ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ అనమాట, నేను జాయిన్ అవ్వనేమో, కంటిన్యూ చెయ్యనేమో అంది. బట్ నౌ షీ డిసైడెడ్ దట్ నో ఐ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ టెన్నిస్ ఓన్లీ అని. సో వెళ్ళి ఆ ర్యాకెట్ కొనాలి అంటే ఆ డీకెథ్లాన్ ఊరి చివర ఎక్కడో ఉందండి బాబోయ్, 1 hour జర్నీ అది మా ఇంటి నుంచి. వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో నేను ఇంకా ఈవినింగ్ నేను ప్లాన్ చేసుకున్నది, నా వాకింగ్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇవాళ ఈ పని మాత్రం ఫినిష్ చేసుకొని వచ్చాను. సో ఇంట్లో పని బయట పనులు అన్నీ చూసుకుంటూనే యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ సేనిటీ. ఇది మాత్రం థంబ్ రూల్ అండి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి, ప్లీజ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you. They involve you in conversations. They just don't leave you for your sake.